ఒక్క క్షణం మన ఇంటి పరిస్థితిని ఊహించుకుందాం. నెలలో 20వ తారీఖు వచ్చింది. అకౌంట్ బ్యాలెన్స్ చూసుకున్నాం, పర్సు వెతికాం, దాచుకున్న అత్యవసర నిధిని కూడా చూశాం అనుకుందాం. అవును, సాధారణంగా మిడిల్ క్లాస్ ఇళ్లల్లో జరిగేదే ఇది. కరెక్ట్. కానీ ఇంట్లో సరుకులు కొనడానికి సరిగ్గా మరో 2 రోజులకు సరిపడా డబ్బులు మాత్రమే మిగిలి ఉన్నాయని మనకు అర్థమైందనుకోండి, ఆ క్షణంలో ఎంత భయం వేస్తుందో కదా. చాలా ఆందోళనగా ఉంటుంది. రేపటి పరిస్థితి ఏంటి అనే భయం పట్టుకుంటుంది. ఇప్పుడు సరిగ్గా ఆ భయాన్ని, ఆ ఆందోళనను 100 కోట్ల జనాభా ఉన్న ఒక పెద్ద దేశానికి అన్వయించి చూద్దాం. సంవత్సరం 1991. ఆ దేశం నడవడానికవసరమైన పెట్రోలు కానీ, రైతుల కోసం ఎరువులు కానీ, ప్రాణాలను నిలబెట్టే మందులు కానీ, ఇవన్నీ అత్యవసర వస్తువులు కదా. ఖచ్చితంగా. ఇవి లేకపోతే అసలు దేశం నడవదు. అవును. మరి వీటిని దిగుమతి చేసుకోవడానికి వాడే విదేశీ మారకద్రవ్యం, అదేనండి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, వాటి లెక్కలు చూసుకుంటే కేవలం 2 వారాలకు సరిపడా మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒక దేశం ఇలా అక్షరాల దివాలా తీసే అంచున నిలబడిన ఆ క్షణం గురించి, ఆ సంక్షోభం నుంచి బయటపడ్డానికి ప్రపంచ మార్కెట్లకు మనం ఎలా తలుపులు తెరిచాం అనే విషయాలను ఈనాటి మన లోతైన విశ్లేషణలో సరే దీన్నే విడమర్చి చూద్దాం. ఆ 1991 నాటి పరిస్థితి ఏంటంటే, అది కేవలం పుస్తకాల్లో చదువుకునే ఒక మామూలు ఆర్థిక సమస్య కాదు. అదొక కఠోరమైన వాస్తవం. సముద్రంలో నూనె ఓడలు మన పోర్టుల దగ్గర వేచి ఉన్నాయి. ఓహో, అంటే ఆయిల్ షిప్స్ వచ్చేసాయి మన దగ్గరికి. అవును, వచ్చేశాయి. కాని ఆ నూనెను కొనుక్కోడానికి డాలర్లు చెల్లించలేని దీనస్థితి మనది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే, కొత్త అప్పు తెచ్చుకోవడానికి ప్రభుత్వం తన దగ్గర ఉన్న బంగారాన్ని విమానాల్లో లండన్లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు తరలించి కుదువ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇల్లు కట్టడానికి ఇంట్లోని నగలను కుదువపెట్టడం లాంటిది కదా. అవును, అక్షరాలా అదే జరిగింది. అంటే ఆ స్థాయికి మనం దిగజారిపోయాం. దేశం అప్పులు చెల్లించలేక డిఫాల్ట్ అయ్యే స్థాయికి వచ్చేసింది. మరోవైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటున్నాయి. అయితే ఇక్కడ నాకు చిన్న సందేహం. అంటే ఒక దేశం రాత్రికి రాత్రైనా అకౌంట్స్ అన్నీ ఖాళీ అయిపోయే స్థితికి చేరుకోదు కదా. అసలు మనం ఆ తాకట్టు దుకాణం మెట్లెక్కే పరిస్థితి ఎందుకొచ్చింది? కరెక్ట్, మీరడిగింది చాలా వ్యాలిడ్ పాయింట్. దీని మూలాలు ఒక్కరోజులో పుట్టినవి కావు. 1980ల నాటి విధానాల్లో, ముఖ్యంగా ఆర్థిక అస్తవ్యస్త నిర్వహణలో ఉన్నాయి. అంటే అప్పటి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల వల్ల? ఆ దశకంలో పేదరికం, నిరుద్యోగం లాంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం భారీగా ఖర్చు చేయడం మొదలుపెట్టింది. రక్షణ రంగానికి, అలాగే సామాజిక రంగాలపై మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించింది. కాని ఇక్కడ జరిగిన అసలు పొరపాటేంటంటే, ప్రభుత్వం తనకు వస్తున్న ఆదాయం కంటే చేస్తున్న ఖర్చు చాలా ఎక్కువగా ఉండటం. ఓహో, అంటే ఆ పెట్టిన పెట్టుబడుల నుంచి ప్రభుత్వానికి వెంటనే లాభాలు తిరిగి రాలేదన్నమాట. అచ్చమదే. మనం ఆశించిన తక్షణ రాబడి రాలేదు. చాలా ప్రభుత్వ రంగ సంస్థలు కూడా భారీ నష్టాల్లో నడిచాయి. దాంతో రోజువారీ ప్రభుత్వ ఖర్చులు గడవడానికి కూడా భారీగా అప్పులు చేయడం మొదలుపెట్టారు. అప్పులైనా సరిగా వాడారా? లేదు. అదే కదా అసలు సమస్య. ఆ వచ్చిన అప్పులను ఏదైనా ఫ్యాక్టరీలు పెట్టడానికో, ఉత్పత్తి పెంచడానికో వాడకుండా కేవలం ఖర్చుల కోసమే వాడటంతో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. ఇది వింటుంటే ఎవరైనా ఒక వ్యక్తి బిజినెస్ పెట్టడానికి కాకుండా తన విలాసవంతమైన జీవనశైలి కోసం, నెలవారీ ఖర్చుల కోసం తన క్రెడిట్ కార్డ్ లిమిట్ మొత్తం వాడేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది కదా. ఏదో ఒకరోజు బ్యాంక్ వాడు ఆ కార్డ్ బ్లాక్ చేస్తాడు. అప్పుడు అసలు కథ మొదలవుతుంది. భలే చెప్పారు. సరిగ్గా అదే జరిగింది. 1991 నాటికి క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయినట్లు, అంతర్జాతీయ అప్పులు తీర్చలేని స్థితికి దేశం చేరుకుంది. ఇక వేరే దారి లేక ఆ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి భారతదేశం ప్రపంచ బ్యాంక్ అంటే ఐబీఆర్డీ మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF తలుపు తట్టింది. మరి వాళ్ళు వెంటనే అప్పిచ్చేశారా? వాళ్లు ఒక $7 బిలియన్ రుణాన్ని ఇవ్వడానికి అంగీకరించారు. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆ సంస్థలు ఊరికే ఆ డబ్బు చేతిలో పెట్టవు. ఖచ్చితంగా కండిషన్స్ పెట్టుంటారు. అవును, చాలా కఠినమైన షరతులు విధించారు. వాళ్ళేమన్నారంటే, మేము అప్పు ఇస్తాం, కానీ మీ దేశ ఆర్థిక వ్యవస్థ, పనిచేసే విధానాన్ని మీరు సమూలంగా మార్చుకోవాలి అని స్పష్టం చేశారు. కొత్త అప్పు ఇవ్వాలంటే ముందు మీ జీవన శైలిని పూర్తిగా మార్చుకోండి అని కండిషన్ పెట్టారన్నమాట. అవును, ఆ కండిషన్స్ కారణంగానే 1991లో నూతన ఆర్థిక విధానం, అదే న్యూ ఎకనామిక్ పాలసీ అమల్లోకి వచ్చింది. ఇందులో ప్రధానంగా 2 రకాల చర్యలు తీసుకున్నారు. ఆ 2 రకాలేంటో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. మొదటిది స్టెబిలైజేషన్ మెజర్స్, అంటే స్వల్పకాలిక చర్యలు.
సింపుల్గా చెప్పాలంటే అప్పటికప్పుడు మండుతున్న మంటలను ఆర్పడం, ద్రవ్యోల్బణాన్ని లేదా ధరల పెరుగుదలను వెంటనే అదుపు చేయడం, మన దగ్గర ఉన్న విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడం. సరే, ఇది ఇమ్మీడియట్ ఫైర్ ఫైటింగ్ అనుకుందాం. మరి రెండోది స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అంటే నిర్మాణాత్మక మార్పులు. ఇది దీర్ఘకాలికంగా ఆర్థిక వ్యవస్థ పునాదులనే మార్చడం. మళ్లీ ఎప్పుడూ ఇలాంటి సంక్షోభం రాకుండా ఎకానమీ సామర్థ్యాన్ని పెంచడం. ఈ మార్పులనే మనం సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ అని పిలుస్తాము. ఆ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పీజీ రిఫార్మ్స్ అంటారు కదా. సరే, ఈ నిర్మాణాత్మక మార్పుల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ముందుగా సరళీకరణ అంటే లిబరలైజేషన్ గురించి విడమర్చి చూద్దాం. తప్పకుండా. నేను విన్నదేంటంటే ఆ 1991కి ముందు మన దేశంలో లైసెన్స్ రాజ్ అనే ఒక భయంకరమైన వ్యవస్థ ఉండేది కదా. దీనిని నేను ఎలా ఊహించుకుంటానంటే మీరు ఒక 100 మీటర్ల పరుగు పందెంలో ఉన్నారు. కానీ ప్రతి 10 అడుగులకు మీరు ఆగి ఒక ప్రభుత్వ అధికారి దగ్గర అప్లికేషన్ ఇచ్చి అతను స్టాంపు వేసేదాకా వెయిట్ చేసి ఆ తర్వాతే మరో 10 అడుగులు వేయాలి. నిజమే, అప్పటి పరిస్థితి అచ్చం అలాగే ఉండేది. అంటే ఒక ఫ్యాక్టరీలో అదనంగా 10,000 సబ్బులు తయారు చేయాలన్నా కూడా ప్రభుత్వ అనుమతి కావాల్సిందే కదా. పంజరంలో పెట్టినట్లుండేదేమో, చుట్టూ తిరగాల్సి వచ్చేది. కాని 1991 సరళీకరణ ఈ వ్యవస్థను పూర్తిగా బద్దలు కొట్టింది. ఒక పంజరం నుంచి స్వేచ్ఛ ఇచ్చినట్లుగా దాదాపు అన్ని రంగాలకు ఈ పారిశ్రామిక లైసెన్సింగ్ రద్దు చేశారు. అన్నింటికీ రద్దు చేశారా? ఏ మినహాయింపులు లేవా? కొన్ని మినహాయింపులున్నాయి. కేవలం ఆల్కహాల్, సిగరెట్లు, రక్షణ పరికరాలు, అణుశక్తి, రైల్వేలు లాంటి అత్యంత ప్రమాదకర మరియు వ్యూహాత్మక రంగాలు మినహా మిగతా వాటన్నింటికీ స్వేచ్ఛనిచ్చారు. మార్కెట్లో వస్తువులకున్న డిమాండ్ ఆధారంగా ఉత్పత్తిని నిర్ణయించుకునే స్వేచ్ఛ కంపెనీలకు లభించింది. ఇది నిజంగా పెద్ద మార్పే. నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మరో విషయం ఏమిటంటే పరిశ్రమలకు స్వేచ్ఛ ఇచ్చారు సరే, మరి ఫైనాన్షియల్ సెక్టార్ని అంటే ఆర్థిక రంగాన్ని ఎలా మార్చారు? అక్కడ కూడా చాలా కీలకమైన మార్పులు వచ్చాయి. కఠినమైన హెడ్ మాస్టర్ లాంటిది కదా. బ్యాంకులు ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ఆర్బీఐ అనుమతి తప్పనిసరి. ఆ పరిస్థితిలో ఏమైనా మార్పొచ్చిందా? అద్భుతమైన మార్పొచ్చింది. సరళీకరణ తర్వాత ఆర్బీఐ పాత్ర ఒక రెగ్యులేటర్ అంటే ఒక కఠినమైన నియంత్రణకర్త స్థాని నుంచి పరుగు పందెంలో కోచ్ లాంటి ఫెసిలిటేటర్ అంటే సహాయకారి స్థాయికి మారింది. ఓహో, అంటే హెడ్ మాస్టర్ కాస్త కోచ్ లాగా మారారన్నమాట. అవును. అంటే ప్రతి చిన్న విషయానికి అనుమతి తీసుకునే పని లేకుండా నిబంధనల పరిధిలో బ్యాంకులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు వచ్చింది. దీనివల్ల ప్రైవేట్ బ్యాంకులకు అలాగే విదేశీ బ్యాంకులకు మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం దొరికింది. అంతేకాదు, బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడుల పరిమితిని కూడా సుమారు 50% వరకు అనుమతించారు. ఇక్కడే నాకు ఇంకో ఆసక్తికరమైన సందేహం వస్తోంది. పరిశ్రమలు స్వేచ్ఛగా వ్యాపారం చేస్తున్నాయి, బాగానే ఉంది. కానీ వాళ్లు సంపాదించిన దానిపై నిజాయితీగా పన్నులు కట్టేలా ప్రభుత్వం ఎలా ప్రోత్సహించింది? ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది కదా. అవును, ఈ ట్యాక్స్ రిఫార్మ్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే సాధారణ లాజిక్ ప్రకారం ప్రభుత్వానికి డబ్బు కావాలంటే పన్నులు పెంచాలి కదా. కానీ ఇక్కడ కొత్త విధానం తీసుకొచ్చారు అని విన్నాను. పన్నులు పెంచితే ఆదాయం వస్తుందనే పాత ఆలోచన వల్లే మన దగ్గర పన్ను ఎగవేతలు విపరీతంగా పెరిగిపోయాయి. సంస్కరణల్లో భాగంగా తీసుకొచ్చిన కొత్త వ్యూహం చాలా భిన్నమైనది. కార్పొరేట్ పన్నులు, ఆదాయ పన్నుల శాతాన్ని ప్రభుత్వం క్రమంగా తగ్గించింది. తగ్గించారా? దానివల్ల ఆదాయం తగ్గిపోదా? దీని వెనుకున్న లాజికేమిటంటే, ఆ పన్ను రేటు తక్కువగా ఉన్నప్పుడు చట్టవిరుద్ధంగా డబ్బును దాచిపెట్టడంలో ఉండే రిస్క్ కంటే నిజాయితీగా పన్ను కట్టడమే సులభమని ప్రజలు, సంస్థలు భావిస్తాయి. అలా ఎక్కువ మంది ట్యాక్స్ కట్టడం వల్ల ఓవరాల్గా ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. పరోక్ష పన్నులను కూడా అలాగే సరళీకృతం చేశారు. భలే ఐడియా ఇది. ఈ సరళీకరణలో ఇంకో పెద్ద నిర్ణయం కూడా ఉందండి. అది వినడానికి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. రూపాయి విలువను ఉద్దేశపూర్వకంగా తగ్గించడం అంటే డీవాల్యుయేషన్. అవును, 1991లో అది చాలా పెద్ద సంచలనం. మన కరెన్సీ విలువను మనమే ఎందుకు తగ్గించుకుంటాం? దీనివల్ల దేశానికేమైనా లాభముందా అసలు? దీన్నే ఒక విదేశీ పెట్టుబడిదారుడి కోణంలో ఆలోచించండి. ఉదాహరణకు, ఒక అమెరికన్ దగ్గర ఒక డాలర్ ఉందనుకుందాం. నిన్నటి వరకు ఆ డాలర్కు మన దేశంలో 15 రూపాయల వస్తువులు వస్తే రూపాయి విలువ తగ్గించడం వల్ల ఈరోజు అదే డాలర్కు 30 రూపాయల వస్తువులొస్తాయి. ఓహో, అంటే వాళ్లకు డబుల్ వస్తువులొస్తున్నాయన్నమాట. కరెక్ట్. అంటే అంతర్జాతీయ మార్కెట్లో మన దేశపు వస్తువులు, మన వస్త్రాలు,
వ్యవసాయ ఉత్పత్తులు అకస్మాత్తుగా చాలా చౌకగా మారిపోయాయి. దీనివల్ల ప్రపంచ దేశాలు మన వస్తువులను కొనుగోలు చేయడం పెంచాయి. ఎగుమతులు పెరగటంతో మనకు అత్యవసరంగా కావలసిన డాలర్లు మన దేశంలోకి భారీగా రావటం మొదలైంది. వావ్! ఇది చాలా వ్యూహాత్మకమైన నిర్ణయం. మన వస్తువుల ధరలను ప్రపంచ మార్కెట్లో చౌకగా మార్చి ఫారెన్ ఎక్స్చేంజ్ని ఆకర్షించారన్నమాట. అయితే ఈ రిఫరెన్స్ మెటీరియల్లో క్వాంటిటేటివ్ రెస్ట్రిక్షన్స్ తొలగింపు గురించి కూడా ఉంది. అంటే సాధారణ పరిభాషలో చెప్పాలంటే విదేశాల నుంచి వచ్చే వస్తువులపై ఉన్న కోటాలను లేదా అడ్డంకులను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసిందా? ఖచ్చితంగా. సరణీకరణ అంటే కేవలం చట్టాలను తీసేయడం మాత్రమే కాదు. 1991కి ముందు మీ దగ్గర డబ్బులున్నప్పటికీ మీకు నచ్చిన విదేశీ వస్తువును స్వేచ్ఛగా దిగుమతి చేసుకునే అవకాశం ఉండేది కాదు. ఎందుకలా? దేశీయ పరిశ్రమలను కాపాడటానికి ప్రభుత్వం దిగుమతులపై భారీగా ఆంక్షలు విధించేది. కాని సరళీకరణలో ఆ తలుపులు తెరిచారు. టారిఫ్లు అంటే దిగుమతి సుంకాలను భారీగా తగ్గించారు. 2001 నాటికైతే వ్యవసాయ, వినియోగ వస్తువులపై ఉన్న ఆంక్షలను దాదాపు పూర్తిగా ఎత్తివేశారు. దేశీయ సంస్థలు అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడితేనే వారి సామర్థ్యం, నాణ్యత పెరుగుతుందన్నది దీని ఉద్దేశం. సరే, నిబంధనల పంజరాన్ని బద్దలు కొట్టారు, లైసెన్సులు తీసేశారు. ఇక్కడ్నుంచి ప్రభుత్వం తన సొంత వ్యాపారాల వైపు చూసిందనుకుంటా. ఇక్కడే ప్రైవేటైజేషన్ తెరపైకొస్తుంది కదా? అవును. సరళీకరణ తరువాత నెక్స్ట్ స్టెప్ అదే. టెలికాం, ఎయిర్లైన్స్ లాంటి ఎన్నో భారీ ప్రభుత్వ రంగ సంస్థలు అంటే పిఎస్సిలు ప్రభుత్వ చేతిలో ఉండేవి. వాటిలో తన వాటాలను అంటే ఈక్విటీని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం మొదలుపెట్టారు. దీనినే పెట్టుబడుల ఉపసంహరణ లేదా డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు కదా? కరెక్ట్. అలా వాటాలు అమ్మడం అప్పట్లో ఒక పెద్ద సంచలనం. కానిక్కడ ఒక ప్రశ్న. అసలు దీని అర్థమేమిటి? ఇక్కడ సాధారణంగా వినిపించే ఒక బలమైన విమర్శ ఏమిటంటే రోజువారీ ఇంటి ఖర్చుల కోసం ఇంట్లో ఉన్న విలువైన ఫర్నిచర్ను, ఆస్తులను అమ్మేసుకోవడం లాంటిది కదా? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఈ వాదనపై ఇప్పటికీ పెద్ద చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మనం 2 కోణాలను సమతుల్యంగా చూడాలి. ప్రభుత్వ వాదనేమిటంటే ఈ సంస్థల్లో ప్రైవేట్ పెట్టుబడులు రావడం వల్ల వాటిలో జవాబుదారీతనం పెరుగుతుందని, సంస్థలు లాభాల బాట పడతాయని. మరి ఆ వచ్చిన డబ్బును ఏం చేస్తామని చెప్పారు? ఆ వాటాలు అమ్మగా వచ్చిన డబ్బును సామాజిక మౌలిక సదుపాయాల కోసం అంటే హాస్పిటల్సు, స్కూల్స్ కట్టడానికి వాడతామని ప్రభుత్వం చెప్పింది. కాని విమర్శకులు మాత్రం దీనికి పూర్తి భిన్నమైన వాదన వినిపిస్తారు కదా? అవును. విమర్శకులేమంటారంటే ప్రజల ఆస్తులను తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని, అలా వచ్చిన డబ్బును ప్రభుత్వం తన రోజువారీ బడ్జెట్ లోటును పూడ్చుకోడానికే వాడుతోందని ఆరోపిస్తారు. అంటే రెండు వైపులా బలమైన వాదనలున్నాయి. ఖచ్చితంగా. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ప్రభుత్వం అన్ని సంస్థలను అమ్మేలేదు. లాభాలు గడుస్తున్న కొన్ని ప్రభుత్వ సంస్థలకు అద్భుతమైన స్వేచ్ఛనిచ్చింది. ఓహో, అంటే వాటాలు అమ్మకుండా కేవలం పవర్స్ ఇచ్చారన్నమాట. అవును. ఒకప్పుడు విక్రమాదిత్యుని ఆస్థానంలో 9 మంది అద్భుతమైన వ్యక్తులు నవరత్నాలుగా ఉన్నట్లుగానే అద్భుతమైన పనితీరు కనబడుస్తున్న ఐఓసీ, ఓఎన్జీసీ, సెయిల్ లాంటి సంస్థలకు నవరత్న హోదా ఇచ్చింది. వారు అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడటానికి ఏ మంత్రిత్వశాఖ అనుమతి కోసం ఎదురుచూడకుండా స్వంతంగా వ్యాపార నిర్ణయాలు తీసుకునే స్వయం ప్రతిపత్తిని అందించింది. భలేగా ఉందే ఈ నవరత్నాల కాన్సెప్ట్. ఇక అంతర్జాతీయ మార్కెట్ అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చే పదం ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్. అవును. అసలైన మార్పు ఇక్కడే కనిపిస్తుంది మనకు. ఒకవేళ ఎవరైనా వింటున్న వారికి తమ బంధువులో లేక స్నేహితులో 2000వ సంవత్సరం తొలినాళ్లలో అకస్మాత్తుగా ఏదో పెద్ద ఐటీ కంపెనీలోనో కాల్ సెంటర్లోనో ఉద్యోగం ఎలా సంపాదించారో అని ఆశ్చర్యం వేస్తే దానికి కారణం ఈ ప్రపంచీకరణే. అసలు ఈ ఔట్సోర్సింగ్ విప్లవం ఎలా జరిగిందంటారు? అదొక అద్భుతమైన టెక్నాలజీ మరియు ఎకనామిక్స్ కలయిక అని చెప్పొచ్చు. టెలికమ్యూనికేషన్స్ మరియు ఇంటర్నెట్ రాకతో ప్రపంచం మొత్తం ఒకే మార్కెట్గా మారిపోయింది. అమెరికా, యూరోప్లోని పెద్ద కంపెనీలకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఏమర్థమైంది వాళ్ళకి? తమ దేశంలో ఒక పనికి $100 ఇవ్వాల్సొస్తే భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యమున్న విద్యావంతులు అదే పనిని $10కే చేయగలరు అని. దాంతో వాయిస్ ఆధారిత కాల్ సెంటర్లు అంటే బీపీఓ, అకౌంటింగ్, రికార్డ్ కీపింగ్, చివరకు క్లినికల్ అడ్వైజింగ్ లాంటి పనులన్నీ మన దేశానికి బదిలీ అయ్యాయి. అవును, అదొక పెద్ద బూమ్ కదా. కానీ ఇక్కడ మనం గర్వపడాల్సిన ఇంకో విషయం కూడా ఉంది. కేవలం విదేశీ కంపెనీలు మన దేశానికి రావడం మాత్రమే కాదు,
మన భారతీయ కంపెనీలు కూడా విదేశీ బ్రాండ్లను కొనుగోలు చేసే స్థాయికి ఎదిగాయి గదా. ఖచ్చితంగా అదొక రకంగా మన ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఉదాహరణకు 2000వ సంవత్సరంలో టాటా టీ సంస్థ ఏకంగా బ్రిటన్కు చెందిన ప్రఖ్యాత టెట్లీ కంపెనీని కొనుగోలు చేయడం, అలాగే విఎస్ఎన్ఎల్ సంస్థ టైకో లాంటి గ్లోబల్ కేబుల్ నెట్వర్క్ను సొంతం చేసుకోవడం ఇవి మన కార్పొరేట్ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాయి. అవును, ఇలా ప్రపంచ దేశాల మధ్య విపరీతంగా పెరిగిపోయిన వాణిజ్యాన్ని, పెట్టుబళ్ల రాకపోకలను నియంత్రించడానికి ఒక వేదిక కావాల్సి వచ్చింది. అలా పాత గ్యాట్ G80 స్థానంలో 1995లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO ఆవిర్భవించింది. ఈ WTO పాత్ర ఏంటి అసలు? ప్రపంచ దేశాల మధ్య వాణిజ్యం పారదర్శకంగా, కొన్ని నిర్దిష్టమైన నిబంధనల ప్రకారం జరగాలన్నది దీని ప్రధాన లక్ష్యం. అన్ని దేశాలు తమ దిగుమతి సుంకాలను తగ్గించుకుని స్వేచ్ఛా వాణిజ్యానికి సహకరించాలని ఇది నిర్దేశించింది. సరే, ఇదంతా విన్న తర్వాత ఇప్పుడు మనం అసలు విషయానికొద్దాం. పైన చర్చించిన ఈ భారీ మార్పులన్నీ జరిగి దశాబ్దన్నర గడిచిందనుకుందాం. అప్పుడు తీసిన స్కోర్ కార్డ్ చూస్తే అసలు దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగింది లాభమా, నష్టమా? గెలిచిందెవరు, నష్టపోయిందెవరు? ఇది చాలా ముఖ్యమైన విశ్లేషణ. దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తేగాని అర్థం కాదు. మొదట మ్యాక్రో ఎకనామిక్ నంబర్స్ చూద్దాం. ఈ వృద్ధిరేటు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. అవును, నంబర్సైతే అద్భుతంగా ఉన్నాయి కదా. కరెక్ట్. 1980 నుంచి 91 కాలంలో 5.6% ఉన్న జీడీపీ వృద్ధిరేటు 10వ పంచవర్ష ప్రణాళిక నాటికే ఏకంగా 8.0% చేరుకుంది. ముఖ్యంగా సర్వీస్ సెక్టర్ అంటే సేవారంగం ఈ వృద్ధిని ముందుండి నడిపించింది. మరి ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పరిస్థితేంటి? మన దగ్గర ఒకప్పుడు కేవలం 2 వారాలకు సరిపడా మాత్రమే ఉండేవి కదా. ఆ విషయంలో అయితే మనం చాలా ముందుకు వెళ్ళాం. 1991లో $6 బిలియన్ ఉంటే అవి ఏకంగా $125 బిలియన్ ఎగబాకాయి. ప్రపంచంలోనే అత్యధిక నిల్వలు ఉన్న 6వ అతిపెద్ద దేశంగా భారతదేశం నిలిచింది. ఐటీ, ఆటోపార్ట్స్ ఎగుమతుల్లో మనం అద్భుతమైన వృద్ధి సాధించాం. ఈ నంబర్లు చూస్తుంటే అంతా ఒక సక్సెస్ స్టోరీలా కనిపిస్తోంది. కానీ మన దగ్గరున్న సోర్సెస్ అన్నీ చదివితే ఈ భారీ వృద్ధి వెనుక విమర్శలు, నష్టాలు కూడా ఉన్నాయని అర్థమవుతోంది. ఐటీ రంగానికి, పట్టణాల్లో ఉన్నత వర్గాలకు ఈ సంస్కరణలు లాభాలు తెచ్చిపెట్టాయి సరే, కానీ ఈ దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం పరిస్థితేంటి? సంస్కరణల అత్యంత బాధాకరమైన కోణం ఇక్కడే ఉంది. సేవారంగం ఆకాశానికి ఎదుగుతుంటే ప్రాథమిక రంగమైన వ్యవసాయం పూర్తిగా వెనుకబడిపోయింది, నిర్లక్ష్యానికి గురైంది. దానికి కారణం ప్రభుత్వ విధానాలే అంటారా? అవును. బడ్జెట్ లోటును తగ్గించుకునే క్రమంలో మౌలిక సదుపాయాలపై అంటే నీటిపారుదల, గ్రామీణ రోడ్లు, విద్యుత్ లాంటి వాటిపై ప్రభుత్వం పెట్టే పెట్టుబడులు దారుణంగా తగ్గిపోయాయి. IMF షరతుల కారణంగా ఎరువులపై ఇస్తున్న సబ్సిడీలను తొలగించారు. దీనివల్ల చిన్న రైతులపై విపరీతమైన భారం పడింది. దీన్ని మనం సామాన్యుల జీవితాల కోణంలోంచి అర్థం చేసుకుందాం. మన రెఫరెన్స్ మెటీరియల్లో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు చెందిన మహదేవ అనే రైతు ప్రస్తావనుంది. కరువు ప్రాంతమైన అనంతపురంలో మహదేవ వేరుశెనగ పండించేవాడు. ఎరువులపై సబ్సిడీలను ప్రభుత్వం తొలగించడంతో అతను పంట పండించడానికి పెట్టే పెట్టుబడి ఖర్చు ఒక్కసారిగా పెరిగిపోయింది. కాని పాపం అతని సమస్య అక్కడితో ఆగిపోలేదు కదా. అతనికి రెండో దెబ్బ ప్రపంచీకరణ రూపంలో తగిలింది. ఎలా? బయట దేశాల నుంచి మన ఇంపోర్ట్స్ వచ్చాయా? మనం ఇందాక మాట్లాడుకున్న క్వాంటిటేటివ్ రెస్ట్రిక్షన్స్ ఎత్తివేత ప్రభావమే ఇది. ప్రభుత్వం దిగుమతులపై ఆంక్షలు తొలగించడంతో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అత్యంత చౌకైన పామాయిల్ మరియు ఇతర వంట నూనెలు మన మార్కెట్లోకి వెల్లువలా వచ్చాయి. అంటే తక్కువ ధరకే ఫారిన్ ఆయిల్స్ వచ్చేశాయన్నమాట. అవును. దాంతో స్థానిక మార్కెట్లలో మహదేవ పండించిన వేరుశెనగను కొనేవారే కరువయ్యారు. ఒకవైపు పెరిగిన సాగు ఖర్చు, మరోవైపు దిగుమతి చేసుకున్న చౌకైన నూనెల వల్ల నష్టం. ఆ రైతు రెండు వైపులా నలిగిపోయాడు. ఇది వినడానికి చాలా కష్టంగా ఉంది కదా. ఇలా నష్టపోయింది కేవలం రైతులు మాత్రమే కాదు, చిన్న చిన్న కుటీర పరిశ్రమల వాళ్లు కూడా బహుళజాతి కంపెనీల పోటీని తట్టుకోలేకపోయారు. విద్యుత్ రంగాన్ని సంస్కరించాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లోని సిరిసిల్లలో విద్యుత్ ఛార్జీలు ఒక్కసారిగా పెంచేశారు. ఆ విద్యుత్పై ఆధారపడి బతికే మగ్గం కార్మికులకు ఇది ప్రాణసంకటంగా మారింది. అవును, ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి. కాని సరైన పవర్ సప్లై లేదు. చేతివృత్తి కార్మికుల ఆదాయాలు పడిపోయాయి. ఆ పూట గడవని స్థితిలో సిరిసిల్లలో ఏకంగా 50 మంది మగ్గం కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు అనే విషాద సంఘటన మనం ఈ సోర్సెస్లో చూశాం. ఈ సంస్కరణలు సామాన్యుల జీవితాలకు ఎలాంటి రక్షణ వలయం లేకుండా చేశాయి అనిపిస్తోంది. అంతేకాదు,
ఈ గ్లోబల్ ట్రేడ్ సిస్టంలో అభివృద్ధి చెందిన దేశాల ద్వంద్వ వైఖరి ఈ నష్టాలను మరింత పెంచింది. దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే ప్రపంచీకరణ వల్ల అసమానతలు బాగా పెరిగాయి. టెలికమ్యూనికేషన్స్, ఐటీ, రియల్ ఎస్టేట్ లాంటి కొన్ని రంగాలకే ఈ లాభాలు పరిమితమయ్యాయి. మీరన్నట్లు ఆ ద్వంద్వ వైఖరి ఏంటో కొంచెం వివరిస్తారా? అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు డబ్ల్యూటీఓ వేదికల మీద స్వేచ్ఛా వాణిజ్యం గురించి అద్భుతమైన ఉపన్యాసాలిస్తాయి. మనల్ని మాత్రం మీ మార్కెట్లు తెరవమని ఒత్తిడి చేస్తాయి. కాని అదే సమయంలో తమ దేశంలో రైతులను కాపాడుకోవడానికి భారీగా సబ్సిడీలిస్తాయి. మన దేశం నుంచి వెళ్లే వస్త్రాలపై, వ్యవసాయ ఉత్పత్తులపై కోటాలు విధిస్తూ వాటిని తమ మార్కెట్లలోకి రానివ్వకుండా రక్షిస్తాయి. అంటే మీ తలుపులు బార్లా తెరవండి, మేం మీ దేశంలో అమ్ముకుంటాం, కాని మా తలుపులు మాత్రం సగమే తెరుస్తాం, మీ వస్తువులు మా దగ్గరికి రానివ్వం అన్నట్లుగా ఉందన్నమాట. అక్షరాల అదే గ్లోబలైజేషన్ తెచ్చిన మరో పెద్ద అసమానతే ఇది. సంక్షేమ పథకాలపై ప్రభుత్వ ఖర్చు తగ్గడం, విదేశీ కంపెనీలను ఆకర్షించడానికి పన్ను రాయితీలు ఇవ్వడం వల్ల ఈ దేశంలో సంపద సృష్టించబడింది, కానీ ఆ సంపద అందరికీ సమానంగా పంచబడలేదు అనే విమర్శను మనం అంగీకరించక తప్పదు. సరే, ఈ మొత్తం ప్రయాణాన్ని మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ 1991 ఆర్థిక సంస్కరణలు భారతదేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేయనడంలో ఎలాంటి సందేహం లేదు. అవి దేశాన్ని ఒక గ్లోబల్ ఐటీ మరియు సర్వీస్ పవర్ హౌస్గా మార్చాయి కదా. అవును, ఆ విజయాలను ఎవరూ కాదనలేరు. ఈ అంశం మనందరికీ ఎందుకు ముఖ్యమంటే, ఈరోజు మనం మన చేతుల్లో వాడుతున్న హైస్పీడ్ ఇంటర్నెట్, మన నగరాల్లో కనిపిస్తున్న ఐటీ పార్కులు, మల్టీనేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా ఆనాడు తీసుకున్న ఆ కీలక నిర్ణయాల ఫలితమే. కరెక్టే. కాని ఆ ప్రయోజనాలు మరియు నష్టాల మధ్య ఉన్న వాస్తవ చిత్రాన్ని మనమెప్పుడూ గుర్తుంచుకోవాలి. ఆర్థిక వృద్ధి అనేది ఉపాధి కల్పన, వ్యవసాయం మరియు సామాజిక సమానత్వం వంటి ప్రాథమిక అంశాలలో అంతరాలు సృష్టించింది. ఈ అగాధాలను పూడ్చడం నేటికీ మన ముందున్న అతిపెద్ద సవాలు. ఖచ్చితంగా. ఈనాటి మన విశ్లేషణను ముగించే ముందు వింటున్న ప్రతి ఒక్కరికీ ఒక ఆలోచనాత్మకమైన ప్రశ్నను వదిలివేయాలనుకుంటున్నాను. ఒక పెద్ద సంక్షోభమే మన దేశ భవిష్యత్తుని ఇంతలా మార్చగలిగింది కదా. గ్లోబలైజేషన్ అనే ఒక కొత్త ప్రపంచానికి తలుపులు తెరిచింది. మరి ఇప్పుడు మనం ఇంకో భారీ మార్పు అంచును నిలబడి ఉన్నాం. అదే ఈ వేగవంతమైన డిజిటల్ మరియు కృత్రిమ మేధ అంటే ఏఐ యుగం. భవిష్యత్తులో ఈ ఏఐ విప్లవం దేశాల మధ్య వాణిజ్యాన్ని, మనందరి బ్రతుకు తెరువును ఎలా మార్చబోతోంది? అది మనకు ఎలాంటి కొత్త అవకాశాలనిస్తుందో, లేదా ఇంకెలాంటి సరికొత్త సంక్షోభాలకు దారితీస్తుందో ఆలోచించండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.